తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి యువకులందరికీ కూడా టీసీఆర్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్ నుంచి కూడా మనము తెలంగాణ జియోగ్రఫీ సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక. ప్రధానంగా ఈ సెషన్స్లో మనకి బయట మార్కెట్లో దొరకనటువంటి అంశాలని ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. ఈ దృష్టి కేంద్రీకరణలో మనకి మెయిన్స్లో వచ్చేటటువంటి ప్రశ్నల్ని ప్రధానంగా చర్చించబోతున్నాం. అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఈ సిలబస్లో ఉన్నటువంటి సంక్లిష్టత దృష్ట్యా మనకి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలతో పాటు మీరు బయట మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని బుక్స్ను కూడా పర్చేజ్ చేసి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ప్రిపరేషన్ కొనసాగించవలసి ఉంటుంది. మనం ప్రధానంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ప్రశ్నల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాం కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయంలో సహకరించగలరని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనకి తెలంగాణ జాగ్రఫీలో ఉన్నటువంటి మెయిన్స్లో ఉన్నటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి పేపర్ 1లో ఉన్నటువంటి 3rd సెక్షన్లో ఉన్నటువంటి 5 టాపిక్స్లో 5 చాప్టర్స్ లేదా 5 యూనిట్స్లో 5 విభాగాల్లో 3వ విభాగము, 4వ విభాగము, 5వ విభాగము మనకి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఈ 3వ విభాగంలో కనుక చూసినట్లయితే ప్రధానంగా తెలంగాణ యొక్క పుట్టుపూర్వత్రాలు భౌగోళికంగా మాత్రమే ఇక్కడ మనం చర్చిస్తాం. వీటితో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, అలాగే వ్యవసాయ మండలాలు, అలాగే కొన్ని ప్రధానమైన అంశాలతో పాటుగా 4వ యూనిట్లో తెలంగాణ సంబంధించినటువంటి ఆర్థిక రంగము, 5వ యూనిట్లో మనకి తెలంగాణ సంబంధించినటువంటి ఆధునిక యుగంలో వస్తున్నటువంటి అంశాలు, ప్రధానంగా ఐటీ ప్రాజెక్టులు, అలాంటి అంశాలన్నింటినీ కూడా సిలబస్కి అనుగుణంగా మనం చర్చిస్తాం. ప్రస్తుతం ఈ సెషన్లో కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్ రాష్ట్ర భౌగోళిక పరిధి అనేది మనకి సిలబస్లో ఉన్నటువంటి మొట్టమొదటి అంశము. ఈ అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి హైదరాబాద్ రాష్ట్రం అంటే మనకి 1512లో కుతుబ్ షా డైనాసిటీ ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి క్రమంలో మనకి స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే లేదా హైదరాబాద్ రాష్ట్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో 4 డివిజన్లు మనం గమనించవచ్చు. వీటన్నిటికంటే ముందుగా హైదరాబాద్ రాష్ట్రం మొత్తం మీద కన్నా కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో ప్రత్యేకత హైదరాబాద్ నగరమే అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఈ హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో గోదావరి, కృష్ణా నదుల యొక్క, అలాగే తుంగభద్ర ఈ నదుల యొక్క డోప్స్ ఏవైతే ఉన్నాయో, అంతర్వేది ప్రాంతాలు లేదా ఆ నదుల యొక్క మధ్య ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు సారవంతమైన భూములు కావడం, అలాగే శీతోష్ణ స్థితి పరంగా చూసినట్లయితే హైదరాబాద్ నగరము దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా అర్ధశుష్క శీతోష్ణ అంటే సబ్ హ్యూమిడ్ టైప్ శీతోష్ణ కలిగి ఉండడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరము దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు కానివ్వండి, గుట్టలు కానివ్వండి, అలాగే విశాలమైనటువంటి భూభాగం కానివ్వండి, నగర విస్తరణకు అవసరమైనటువంటి వనరులను మనకి సమకూర్చినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఇక స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని కనుక గమనించినట్లయితే ఇది 16 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఈ 16 జిల్లాలని 4 సబ్ డివిజన్లుగా మనకి విభజించడం జరిగింది. మొట్టమొదటి చూసినట్లయితే ఔరంగాబాద్ డివిజను. ఔరంగాబాద్ డివిజన్లో ఉన్నటువంటి జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో 4 జిల్లాలు మనం గమనించవచ్చు. అవి ఔరంగాబాదు, అలాగే బీడు, అలాగే నాందేడు, పర్బని. సో ఈ 4 జిల్లాలు మనం ఔరంగాబాద్ డివిజన్లో మనం గుర్తించాలి. ఔరంగాబాదు, బీడు, నాందేడు, పర్బని ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి జిల్లాలు. ఇక రెండవ డివిజన్ కనుక మనం చూసినట్లయితే గుల్బర్గా డివిజను. సో ఈ గుల్బర్గా డివిజన్లో కనుక చూసినట్లయితే ఇది మహారాష్ట్ర మరియు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతము. ఈ గుల్బర్గా డివిజన్లో కనుక చూసినట్లయితే మనకి బీదర్, అలాగే గుల్బర్గా మరియు రాయచూరు అనేటటువంటి ఈ జిల్లాలని మనం ఇక్కడ గమనించాలి. గుల్బర్గా డివిజన్లో మహారాష్ట్ర మరియు కర్ణాటకలో జిల్లాలు కనుక చూసినట్లయితే బీదరు, గుల్బర్గా, రాయచూరు ప్రాంతాలు. ఇక 3వ డివిజన్ కనుక మనం చూసినట్లయితే గుల్షనాబాద్ డివిజను లేదా మెదక్ డివిజను. ఈ గుల్షనాబాద్ డివిజన్లో కనుక మనం చూసినట్లయితే హైదరాబాదు దీంట్లో క్యాపిటల్ నగరంగా ఉంది. సో
గుల్షనాబాద్ ఏ డివిజన్లో హైదరాబాద్ నగరం క్యాపిటల్ని కలిగి ఉంది, హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని క్యాపిటల్గా ఏ డివిజన్లో కలిగి ఉందంటే అది గుల్షనాబాద్ డివిజన్. దీన్నే మెదక్ డివిజన్ అని కూడా అంటారు. సో దీంట్లో కనుక చూసినట్లయితే గుల్షనాబాద్లో ఆర్ఎఫ్ఈ బాలా ఆర్ఎఫ్ఈ బాల్దా అనే ఒక ప్రాంతం ఉంది. దీన్నే హైదరాబాద్ క్యాపిటల్గా మనం గమనించాలి. హైదరాబాద్ క్యాపిటల్కి ఉన్నటువంటి మొట్టమొదటి పేరు ఏమిటంటే ఆర్ఎఫ్ఈ బల్దా. సో ఈ ప్రాంతాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది చూసినట్లయితే మహబూబ్ నగరు, అలాగే మెదక్కు, నల్గొండ మరియు నిజామాబాదు, ఈ 3 జిల్లాలు కూడా మనం 4 జిల్లాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో గుల్షనాబాద్ డివిజను లేదా మెదక్ డివిజన్లో కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఆర్ఎఫ్ఈ బల్దా. ఇదే హైదరాబాద్ యొక్క అసలైన పేరు. ఆర్ఎఫ్ఈ బల్దా, ఇది క్యాపిటల్. దీన్నే మనం హైదరాబాద్ వ్యవహరిస్తున్నాం. ఇక మిగిలిన జిల్లాలు కనుక మనం చూసినట్లయితే నల్గొండ, నిజామాబాదు, మహబూబ్ నగర్, మెదక్, ఈ జిల్లాలు ఇందులో మనం గమనించాలి. ఇక 4వ డివిజన్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వరంగల్ డివిజన్. వరంగల్ డివిజన్లో కనుక మనం చూసినట్లయితే సో ఈ 4వ డివిజన్ వరంగల్ డివిజన్లో మనం చూసినట్లయితే ఆదిలాబాదు, కరీంనగర్ అలాగే వరంగల్ జిల్లాలు మనం ఇంట్లో గమనించాలి. వరంగల్ జిల్లా. సో ఇక్కడ ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్ జిల్లాలు 4వ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలుగా మనం గమనించాలి. సో ఈ విధంగా మనకి హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వాతంత్రానికి పూర్వము భారతదేశంలో విలీనం కాకముందు 4 డివిజన్లుగా విభజించడం జరిగింది. మొట్టమొదటి డివిజన్ ఏమో ఔరంగాబాద్ డివిజను, మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతము. రెండవది గుల్బర్గా డివిజను, మూడవది మెదక్ డివిజను, 4వది వరంగల్ డివిజను. మన హైదరాబాద్ నగరం యొక్క రాజధాని ఏ డివిజన్లో ఉన్నదంటే గుల్షనాబాద్ డివిజన్లో ఉంటుంది. ఈ రాజధాని యొక్క అధికారికంగా ఉన్నటువంటి పేరుని మనం చూసినట్లయితే ఆర్ఎఫ్ఈ బల్దా అని వ్యవహరించడం జరిగింది. సో హైదరాబాద్ క్యాపిటల్ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఆర్ఎఫ్ఈ బల్దా. ఇక మనకి స్వాతంత్రానంతరం జరిగినటువంటి సంఘటనలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా మనం మూమెంట్లో చదువుతాము, అలాగే తెలంగాణ హిస్టరీలో కూడా మనం చదువుతాము, మోడర్న్ తెలంగాణ హిస్టరీలో. కానీ భౌగోళికంగా మనం కొన్ని అంశాలు కూడా పరిశీలించాలి కాబట్టి ఇక్కడ చర్చిస్తున్నాం. 1956న భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజించడం అనేది జరిగింది అనే అంశం అందరికి కూడా తెలిసిందే. సో ఈ భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాష్ట్రాలలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడింది. సో ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడే సందర్భంలో ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరాఠీ మాట్లాడే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బొంబాయి స్టేట్లోను, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతాలు అంటే కన్నడ మాట్లాడే వారి ప్రాంతాన్ని మైసూర్ స్టేట్లోను కలపడం జరిగింది. వీటితో పాటుగా మరొక అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని దీంట్లో కలపడం ద్వారా మనకి జరిగిన సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిగా కూడా మనకి గుర్తించబడింది. సో హైదరాబాద్ రాష్ట్రాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాజధాని కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే సముద్ర మట్టానికి దాదాపుగా 540 నుంచి 560 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే హైదరాబాద్ నగరం ఉన్న ప్రాంతాలన్నీ కూడా సముద్ర మట్టానికి దాదాపుగా 1/2 కిలోమీటర్ పైన ఉండడం మనం గమనిస్తాం. సగటు ఎత్తును కనుక మనం పరిశీలించినట్లయితే సముద్ర మట్టానికి 542 మీటర్ల ఎత్తులో సగటు ఎత్తు మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ముందే మనం చర్చించుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏదైతే ఉందో అర్ధ శుష్క శీతోష్ణ స్థితి అదేదైతే ఉందో అంటే సబ్ హ్యూమిడ్ క్లైమేట్ ఏదైతే ఉందో ఇది అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని రకాలైనటువంటి ప్రజలందరినీ కూడా ఆకర్షించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం. ఇటువంటి వాతావరణాన్ని మనము దాదాపుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా మనం పరిశీలించవచ్చు. సో వీటితో పాటుగా మనకు ప్రధానమైన అంశం ఏమిటంటే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా సస్యశ్యామలైనటువంటి ప్రాంతాలు. అంటే మనకి అవసరమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అందించేటువంటి ప్రాంతాలు కాబట్టి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణంగా మనం గమనించవచ్చు. తరువాత స్వాతంత్ర సమయం అంటే మన మొట్టమొదటి జనాభా లెక్కల ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట ఈ హైదరాబాద్ నగరం యొక్క జనాభాని కనుక మనం పరిశీలించినట్లయితే 6.8 మిలియన్లు అంటే 6,80,000 జనాభా మొట్టమొదట దీంట్లో ఉండడం గమనించాం. సో 6.8 మిలియన్ల ప్రజల జనాభాతో ఇది ఉన్నటువంటి ఈ ప్రాంతము దేశములో ఉన్నటువంటి నగరాలలో 4వ అతిపెద్ద నగరంగా గుర్తించబడింది. సో ఆ రోజుల్లోనే అంటే స్వాతంత్రానంతరం ఉన్నటువంటి నగరాల్లో హైదరాబాద్ నగరం అనేది మన భారతదేశంలోని 4వ అతిపెద్ద నగరంగా ఉండడం మనం హర్షించదగినటువంటి విషయం. ఇక
ఈ హైదరాబాదు మరియు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు రంగారెడ్డి జిల్లా కావచ్చు, లేదంటే కొంతవరకు మహబూబ్ నగరు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతం యొక్క వాతావరణాన్ని, శీతోష్ణ స్థితిని కొప్పెన్ వర్గీయ ప్రకారంగా చూసినట్లయితే ఇది ఏయు టైప్ అనే వర్గీకరణ సంబంధించినటువంటిది. సో కొప్పెన్ వర్గీకరణ ప్రకారం మనం భౌగోళికమైన అంశాలను పరిశీలిస్తున్నాం కాబట్టి కొప్పెన్ వర్గీకరణ ప్రకారం హైదరాబాద్ యొక్క శీతోష్ణ స్థితి క్రింది వానలో ఏ రకానికి చెందింది అంటే ఏయు వర్గీకరణ చెందినటువంటిది. ఇది ట్రోపికల్ వెట్ అండ్ డ్రై క్లైమేట్, అంటే ఆయనరేఖా ప్రాంతంలో ఉన్నటువంటి కొంత తేమతో కూడినటువంటి కొంత పొడి లేదా శుష్క వాతావరణం కలిగినటువంటి ప్రాంతం. సో ఈ ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మోడరేట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. సో సంవత్సరం యొక్క సగటు ఉష్ణోగ్రతను మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ నగరం యొక్క సగటు ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత మనం గమనించవచ్చు. అలాగే ఈ హైదరాబాదు తర్వాత దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల యొక్క కొంత శీతోష్ణ స్థితిపరమైన అంశాలు లేదా వాతావరణ సంబంధిత అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా సగటు వర్షపాతం లేదా అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి సంవత్సరానికి కనుక మనం పరిశీలించినట్లయితే 2000 సంవత్సరంలో ఆగస్టున 24వ తేదీన ఒక రోజు సమయంలో అంటే 24 గంటల్లో 241 మిల్లీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదు కావడం జరిగింది. అంటే 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అదేవిధంగా మరొక అంశాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ నగరాలలో ఏ నగరంలో ఒక రోజులో అత్యధిక వర్షపాతం సంభవించడం జరిగింది అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రశ్నకు మనకు ఆన్సరు ముంబై నగరం. ఇదే విషయాన్ని మనము డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా చర్చించడం జరిగింది. ముంబై నగరంలో 2005లో సంభవించినటువంటి ఈ తుఫాన్ల వల్ల జరిగినటువంటి క్లౌడ్ బరస్ట్ వల్ల ఒక రోజులోనే దాదాపుగా 64 సెంటీమీటర్లు అయితే ఈ విపత్తు సంబంధించినటువంటి 1.5 రోజు 2 రోజుల పరిధిలో 94 సెంటీమీటర్ల వర్షపాతం సంబంధించడం జరిగింది. సో ఈ విధంగా 60 సెంటీమీటర్లు పైగా ముంబై నగరంలో వర్షపాతం సంభవించినప్పటికీ అక్కడ ఎటువంటి వరదలు రాకపోగా చాలా తక్కువ టైంలో వరదంతా కూడా కింది ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి గల కారణం ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మనము తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశము ముంబై నగరంలో అభివృద్ధి చెందినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము భారతదేశంలో ఉన్నటువంటి ఏ నగరంలో కూడా అభివృద్ధి చెందలేదు అనే అంశాన్ని మనం గుర్తించాలి. మరొక అంశము ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అంశము. మరొక అంశం ఏమిటంటే హైదరాబాద్ నగరం కానీ, బెంగళూరు నగరం కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఏ నగరాల్లో కూడా లేని విధంగా ముంబై నగరంలో ప్లాస్టిక్ని ఎప్పటి నుంచో బ్యాన్ చేసి చాలా కఠినంగా నియమాలు అక్కడ అమలుపరుస్తుండడం వల్ల కూడా ఆ వరదల యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది అనే అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముంబై నగరంలో అత్యధికంగా వర్షపాతం సంభవించినప్పటికీ వరదలు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం గల కారణం ఏమిటంటే 2 కారణాలు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. అవి ముంబై నగరంలో అభివృద్ధి చెందినటువంటి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఒకటైతే, రెండవ అంశము ఆ ప్రాంతంలో ఆ నగరంలో ప్లాస్టిక్ని నిషేధించి దాన్ని కఠినంగా అమలు చేయడం. సో ఈ విధంగా మనకి కనుక హైదరాబాద్ నగరానికి వచ్చినట్లయితే మనకి అత్యధికంగా వర్షపాతం నమోదైన ప్రాంతాన్ని కనుక ఆ రోజును కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 24వ తేదీ ఆగస్టు నెలలో 2000 సంవత్సరంలో సంభవించినటువంటి సంఘటన ఇది. అలాగే అత్యధిక ఉష్ణోగ్రతను కనుక మనం పరిశీలించినట్లయితే 1966లో 2వ జూనవ తేదీన హైదరాబాద్ నగరంలో 45.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడం మనం ఇక్కడ గమనించాలి. అలాగే అల్ప ఉష్ణోగ్రతను కనుక మనం గమనించినట్లయితే జనవరి 8, 1946న ఇప్పటివరకు చరిత్రలో లేని విధంగా 6.1 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదు కావడం కూడా మనం గమనించాలి. ఇవన్నీ కూడా మనకి శీతోష్ణ స్థితిపరమైన అంశాలు. ఇక జనాభా లెక్కల ప్రకారం కనుక పరిశీలించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరం కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 68 లక్షలకు పైగా జనాభాతో 4వ అతిపెద్ద జనాభా కలిగిన నగరంగా మనం గుర్తించాం. అలాగే మిగిలినటువంటి మున్సిపాలిటీలు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇది హైదరాబాద్ అగ్లామరేషన్ అంటాం. సో ఒక మహానగరంగా పరిగణిస్తాం మనం దీన్ని. ఈ హైదరాబాద్ అగ్లామరేషన్లో కనుక పరిశీలించినట్లయితే అంటే సరూర్ నగరు, కాప్రా ఇలాంటి మున్సిపాలిటీలను కూడా మనం పరిగణలో తీసుకున్నట్లయితే 77 లక్షలకు పైగా జనాభాతో 6వ అతిపెద్ద నగరంగా, 6వ అతిపెద్ద అర్బన్ అగ్లామరేషన్గా, మహానగరంగా ఇది చరిత్రలో నిలిచింది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ భౌగోళిక పరిధిని అంటే విస్తృతిని కనుక మనం పరిశీలించినట్లయితే సో ఈ భౌగోళిక పరిధి ప్రకారం కనుక చూసినట్లయితే ఫిజికల్గా మనం చూసినట్లయితే ఇది ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది అంటే పశ్చిమాన మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉంది. అలాగే ఈశాన్య భాగాన ఛత్తీస్గఢ్తో సరిహద్దు కలిగి ఉంది.
అలాగే ఈశాన్యము, తూర్పు భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాల్ని పోలవరం ముంపు ప్రాంతాలలో కలపక ముందు అంటే 2014లో కలపడం జరిగింది. కలపక ముందు ఒడిశాతో కూడా మనకి సరిహద్దు కలిగి ఉంది. ఈ ముంపు మండలాలను ఏవైతే పోలవరంలో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాన్ని, ఖమ్మం జిల్లాలో మండలాన్ని మనము ఆంధ్రప్రదేశ్‌తో కలిపామో అప్పటి నుంచి ఒడిశాతో ఉన్న సరిహద్దు కోల్పోవడం జరిగింది. సో, ఇక ఈశాన్య ప్రాంతంలోనూ ఛత్తీస్‌గఢ్ సరిహద్దును కలిగి ఉంటే, ఈ పశ్చిమ ప్రాంతాన అలాగే వాయువ్య ప్రాంతాన మనము మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్నాం. ఇక పశ్చిమ ప్రాంతాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉంది. ఇక తూర్పు భాగము, దక్షిణ భాగాన్ని గనుక పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దును కలిగినటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరొక అంశాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే అక్షాంశ విస్తరణ గనక తెలంగాణ రాష్ట్రం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే 15:50 నుంచి 19:51 ఉత్తర అక్షాంశాల మధ్య, రేఖాంశాలు కనుక పరిశీలించినట్లయితే 77 తూర్పు రేఖాంశం నుంచి 81 తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా గమనించవలసిన అంశం ఏమిటంటే, గతంలో గ్రూప్ 1లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ ఉనికి సరిహద్దుల గురించి చర్చించండి అన్నారు. చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది. సో, ఈ అంశాలను ఇదే విధంగా మనకు ప్రశ్నగా పరిశీలించినట్లయితే తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని చర్చించండి అనే ఒక చిన్న అంశాన్ని కనుక మనకి ప్రశ్నలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగినట్లయితే మనం మొట్టమొదటి రాయవలసిన అంశమే ఈ తెలంగాణ అక్షాంశ రేఖాంశ విస్తరణ, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడినల్ ఈ ఎక్స్టెంట్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని పరిశీలించాలి, రాయాలి. అలాగే తప్పనిసరిగా తెలంగాణ మ్యాప్ను డ్రా చేసి, అంటే దాన్ని కనుక డ్రా చేయకపోతే మనకి నెగిటివ్గానే ఉంటుంది. తెలంగాణ మ్యాప్ని డ్రా చేసి దానికి అక్షాంశ రేఖాంశాల విస్తరణ కనుక మనం పరిశీలించి పెట్టినట్లయితే, అంటే దాన్ని గుర్తించినట్లయితే మనకు తప్పనిసరిగా పాజిటివ్ యాటిట్యూడ్లో మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈ అభ్యర్థులందరూ కూడా ఈ అంశాన్ని గుర్తించాలి. సో, ఇక అక్షాంశ రేఖాంశ విస్తరణ తర్వాత మనం చూసినట్టు సరిహద్దు రాష్ట్రాలు ఇప్పుడే మనం చూసాము. ఉత్తరాన మరియు వాయువ్యాన మహారాష్ట్రతో ఉంటే, ఈశాన్యాన్ని ఛత్తీస్గఢ్, అలాగే తూర్పు మరియు దక్షిణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. అలాగే ఇక జనాభా పరంగా మనం పరిశీలించినట్లయితే ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం జనాభా దాదాపుగా 3,52,00,000 జనాభా కలిగి ఉంటే, ఇది మొత్తం దేశ జనాభాలో 2.9% వరకు జనాభాను కలిగి 12వ అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్రంగా మనకి గుర్తించబడింది. 1948 నాటికి మనకి ఉన్నటువంటి జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే 1948 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే, మన తెలంగాణ ఏర్పడేటప్పటికి ఉన్నటువంటి జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో 8 జిల్లాలు ఉన్నాయండి. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలను మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి హైదరాబాదు, తర్వాత దానికి మహబూబ్ నగరు, తర్వాత మెదక్కు, నిజామాబాదు, ఆదిలాబాదు, నల్గొండ, వరంగల్లు, కరీంనగరు ఈ జిల్లాలన్నీ కూడా ఉంటే, మనకి 1953 అక్టోబర్ 1న ఏం చేశారంటే ఖమ్మం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఖమ్మం జిల్లాలో కనుక మనం చూసినట్లయితే భద్రాచలం డివిజన్ని, అంటే అప్పటికి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం డివిజను, అలాగే అశ్వరావుపేట తాలూకు డివిజను, వీటిని 1956లో నవంబర్ 1న ఖమ్మం జిల్లాలో కలపబడినాయి. ఇక 1978 ఆగస్టు 15న హైదరాబాద్ అర్బన్ జిల్లా అనే ఒక జిల్లా ఉండేది. ఈ హైదరాబాద్ అర్బన్ జిల్లాగాను, హైదరాబాద్ రూరల్ జిల్లాగాను విభజించబడినాయి. 1978న స్వాతంత్ర దినోత్సవం నాడు మన హైదరాబాద్ జిల్లాని అర్బన్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ రూరల్ డిస్ట్రిక్ట్ అని విభజించడం జరిగింది. ఇక 1953లో జరిగినటువంటి సంఘటనను మనం పరిశీలించినట్లయితే అక్టోబర్ 1న 1953న అప్పటి తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతంలో తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాలు, అంటే అటు బళ్ళారి వరకు కర్ణాటకలో, ఇట్లా మద్రాసు యొక్క బోర్డర్ వరకు అంటే నెల్లూరు జిల్లా ఈ ప్రాంతాలు, అలాగే ఒడిస్సాలో ఉన్నటువంటి మనకి మా గంజాం జిల్లా అతని యొక్క సరిహద్దు ప్రాంతాల నుంచి వీటన్నిటి తెలుగు మాట్లాడే ప్రాంతాలు అందరినీ కూడా పొట్టి శ్రీరాములు వారి ఆత్మార్పణ ఫలితంగా 1953 అక్టోబర్ 1న తెలుగు మాట్లాడే ప్రాంతాలందరినీ కూడా వేరు చేసి ఆంధ్ర రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనం ఇంతకుముందు చర్చించుకుంటున్నారు కానీ 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో కలిపి మనకి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి కొంత వ్యతిరేకత అనేది అనేక సందర్భాలలో వ్యక్తం అవుతూనే వస్తుంది. ఈ వ్యతిరేకతకు సంబంధించినటువంటి ప్రధాన సంఘటనలు కనుక మనం పరిశీలించినట్లయితే
మనకి 1952లో వచ్చినటువంటి ముల్కీ ఉద్యమం అంటే లోకల్, నాన్ లోకల్ మనకి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో వచ్చినటువంటి ముల్కీ ఉద్యమము. అలాగే 1969లో ఏర్పడినటువంటి తెలంగాణ అజిటేషన్ మూవ్‌మెంటు అంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు. అలాగే 1972లో ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉద్రిక్తతలు జై ఆంధ్ర ఉద్యమం. అలాగే 1973లో పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఏర్పడినటువంటి 6 పాయింట్ ఫార్ములా. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ప్రత్యేకతను తెలియజేసే సంఘటనలు ఇవన్నీ కూడా. అంటే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతీయ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఈ తెలంగాణ ఉద్యమం రూపంలో మనకి బయటపడినట్లుగా మనం గమనించవచ్చు. సో, ఈ విధంగా 1952 నుంచే సంభవించినటువంటి ఈ వ్యతిరేకత అనేది అంటే ముల్కీ ఉద్యమం, 4 ముల్కీ ఉద్యమము ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌తో కలపబడిన తర్వాత ఈ ఉద్యమం కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి భూమిక ఏర్పడిందనేది మనం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. సో, ఈ విధంగా 1952 నుంచి మనకి వ్యతిరేకత అనేది ఏర్పడినప్పటికీ దాదాపు 5 శతాబ్దాల సుదీర్ఘకాలపు పోరాటాల ఫలితంగానే మనకి ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం మనం గమనించినట్లుగానే అందరికీ తెలిసినట్లుగానే 2014 జూన్ 2న ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసి 29 రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర విభజనకు పూర్వం తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలు, తర్వాత మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లుగానే పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ఖమ్మం జిల్లా నుంచి వేరు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలకు బదిలీ చేసే విధంగా జరిగినటువంటి ఒక అమెండ్మెంట్ జరిగింది. ఇక్కడ రాజ్యాంగ సవరణ జరిగింది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉందో 2012లో ప్రవేశపెట్టబడినటువంటి బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుకే 2014లో ఒక సవరణ చేయబడింది. సో, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2014 అనే ఈ చట్టం ద్వారా, ఈ బిల్లు ద్వారా 2014లో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాంతాలని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. అవి కనుక మనం చూసినట్లయితే మనకి భద్రాచలము, ఆ భద్రాచలమును పూర్తిగా పాక్షికంగా కలిపారు. అలాగే బోర్గంపాడు మండలాన్ని కూడా పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. అలాగే చింతూరు, కోనవరము, వియ్యారపురము, వేలూరుపాడు, కుక్కనూరు ఈ మండలాల్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది. ఈ ప్రాంతాలను ఎప్పుడైతే మనము ఆంధ్రప్రదేశ్తో కలిపామో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 పూర్తి మండలాలు, 2 పాక్షిక మండలాలను కలపడం ద్వారా మన తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉంది కానీ ఒడిస్సాతో ఉన్నటువంటి సరిహద్దుని కోల్పోవడం జరిగింది. సో, ఈ విధంగా ఒడిస్సాతో సరిహద్దును కోల్పోవడం అనేది 2014లో జరిగినట్లుగా అభ్యర్థులను కూడా మనం గమనించాలి. ఇక పరిపాలనా సౌలభ్యం కోసం అడ్మినిస్ట్రేటివ్ ఈజీనెస్ కోసం ఏం చేశారంటే మనకి తెలంగాణ ప్రభుత్వం మనకి ఈ మధ్య కాలంలో 2016 సంవత్సరంలో తెలంగాణను 21 జిల్లాలుగా విభజించడం జరిగింది. సో, 11 అక్టోబర్ 2016 జరిగినటువంటి ఈ సంఘటన అప్పటి వరకు ఉన్నటువంటి 10 జిల్లాల స్థానంలో 21 జిల్లాలుగా విభజించడం జరిగింది. తర్వాత తదుపరి కాలంలో అవి 21 నుంచి 31 జిల్లాలుగా మారాయి. మరలా ఈ మధ్య కాలంలో 2019న జరిగినటువంటి విభజనలో, ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి విభజనలో మరలా 2 జిల్లాలను అది సృష్టించడం జరిగింది. ఇక్కడ ములుగు, నారాయణపేట అనే జిల్లాలు ఏర్పడడంతో ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. సో, అభ్యర్థులందరూ కూడా గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ జిల్లాల పరిధి అంశంలో మీరు ఏ జిల్లాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఎన్ని ల్యాండ్ లాక్డ్ జిల్లాలు ఉన్నాయి, అంటే భూపరివేష్టిత జిల్లాలు అంటే 14 జిల్లాలు ఉన్నాయి. సో, ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు తప్పనిసరిగా మీ యొక్క ఓన్ ప్రిపరేషన్ చేసుకోవాల్సిందిగా మా యొక్క సహృదయంగా అంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్న విషయం ఇది. ఇక ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే అధిక వైశాల్యం కలిగిన జిల్లాలను మనం పరిశీలించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాదాపు 7,480 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్నటువంటి జిల్లా ఇది. సో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యధిక వైశాల్యం కలిగిన జిల్లా కాగా ఇక రెండవ అత్యధిక వైశాల్యం కలిగిన జిల్లా నల్గొండ జిల్లా. ఇది కూడా దాదాపు 7,120, 121, 122 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి రెండవ అతిపెద్ద జిల్లా. ఇంకా అత్యల్ప వైశాల్యం కలిగిన జిల్లా కనుక మనం చూసినట్లయితే మనకి రాష్ట్ర విభజన సమయంలోనే కాకుండా మనకి హైదరాబాద్ రాష్ట్రం నుంచి హైదరాబాదు అంటే నవాబుల నుంచి అంటే సుల్తాన్ల నుంచి పరిపాలించినటువంటి కుతుబ్ షాహీల నుంచి 1940 తర్వాత ఏర్పడినటువంటి అనేక పరిణామాల దృష్ట్యా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో లేదా హైదరాబాద్ రాష్ట్రంలో ఏ జిల్లా అయితే ప్రధాన కేంద్రంగా ఉందో హైదరాబాద్ జిల్లా, అప్పుడు ఇప్పుడు కూడా హైదరాబాద్ జిల్లా యొక్క వైశాల్యం 217 చదరపు కిలోమీటర్లుగానే ఉండడం మనం గమనించవచ్చు. ఏ జిల్లా యొక్క వైశాల్యం అంటే ప్రాంతీయ వైశాల్య పరిధిలో మార్పు లేదన్న అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ జిల్లా ఆ రోజు ఈ రోజు ఇప్పటికీ కూడా
217 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉన్నట్లుగా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇక రెండవ అతిచిన్న జిల్లా కనుక చూసినట్లయితే రంగారెడ్డి నుంచి విడదీసినటువంటి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, దీన్ని మేడ్చల్ జిల్లా అంటాం. ఇది దాదాపుగా ఒక 1084 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో రెండవ చిన్న జిల్లాగా మనకి గుర్తించబడింది. ఇక ఏ జిల్లాలతో అత్యధికంగా సంబంధాలను లేదా సరిహద్దును కలిగి ఉన్నాయంటే 2 జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే సిద్దిపేట జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా, ఇవి గరిష్టంగా ఒక్కొక్క జిల్లా మిగిలిన 8 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక మొత్తం తెలంగాణ వైశాల్యం కనుక చూసినట్లయితే 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఈ 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 11వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. అలాగే ఇంతకుముందు చూసుకున్నట్లుగానే జనాభాలో 4వ అతిపెద్ద రాష్ట్రంగా ఉండడం కూడా మనం గమనించాలి. సో ఇవన్నీ కూడా మనకి అభ్యర్థులు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇక్కడ మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని చర్చించండి అన్నప్పుడు మొట్టమొదటిగా అక్షాంశాలు, రేఖాంశాలు విస్తరణ, అలాగే దాని తర్వాత వచ్చినట్లయితే ఒక ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఏర్పడినటువంటి తెలంగాణలో ఏ జిల్లాలు ఉన్నాయి, ఆ తరువాత క్రమంలో ఏ జిల్లాలు ఏర్పడినాయి, ఇక భౌగోళిక పరిధి అన్నప్పుడు ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి, అలాగే ఏ నదులు కూడా మనం ఇక్కడ ఈ విషయాన్ని చర్చించలేదు, మరొకసారి ఈ విషయాన్ని చర్చిద్దాం. ఏ నదులు ఉన్నాయి, ఈ నదుల మధ్య ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాల యొక్క స్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాన్ని కూడా మరొక ఎపిసోడ్లో మనం చర్చిద్దాం. సో ఈ భౌగోళిక పరిధి చర్చించండి అన్నప్పుడు దాదాపు ఒక 6-7 పాయింట్స్, మొట్టమొదటి అక్షాంశ రేఖాంశ పరిధి, అలాగే సరిహద్దు రాష్ట్రాలు, అలాగే దానికి ముందు ఉన్నటువంటి అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి జిల్లాలు, ఆ జిల్లాల యొక్క కొన్ని ప్రాధాన్యతలు, ఏ నదులు ఈ ప్రాంతంలో విస్తరిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఈ నదులు ఏ జిల్లాల గుండా వెళ్తున్నాయి అనే అంశాలతో పాటుగా ఇక మరొక అంశం భౌగోళిక విభాగాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలను కూడా మనం దీంట్లో కనుక చేర్చినట్లయితే మనకి ఆన్సర్గా పూర్తిగా తయారవుతుంది. సో ఈ అంశాన్ని మరొక ఎపిసోడ్లో కూడా మనం చర్చిద్దాం. సో అభ్యర్థులందరూ కూడా ఎక్కువ ప్రధానమైన ప్రశ్న గుర్తుంచుకోవాల్సిన ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిధిని చర్చించండి లేదా నైసర్గిక స్వరూపాన్ని చర్చించండి అన్నప్పుడు ఈ అంశాలన్నీ కూడా రాయాలి.